ఇప్పుడైతే మనకి గారెల పిండి రెడీ అయిపోయిందండి. డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి. సిమ్‌లో పెట్టేసాను. పక్కన ఇంకో స్టవ్ మీద ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండీ! అలాగే ఒక గ్లాసు బెల్లం తీసుకొని, ఒక గ్లాసు వాటర్ వేసి మనం బెల్లాన్ని కరిగించాలండి. మనకి బెల్లం గారెలకి పాకం ఏమీ ఉండదండి. బెల్లం కరిగితే సరిపోతుంది. బెల్లాన్ని తురుము వేసుకుంటే ఈజీగా కరిగిపోతుందండి. పక్కనైతే ఆయిల్ కూడా హీట్ అవుతుంది. బెల్లం వేసాక మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం కరిగిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. పాకం ఏమీ అవసరం ఉండదు. గులాబ్ జామ్‌కి ఎలా అయితే మనం పంచదార కరిగిన వెంటనే ఆఫ్ చేసేస్తామో అలా చేసుకుంటే సరిపోతుంది. గారెల పిండి తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా మనం గారెలు అనేవి వేసుకోవాలండి. ఇక్కడ గారెల పిండిలో నేను కొద్దిగా ఉప్పు వేసి కలిపాను. ఆ క్లిప్ అయితే కొంచెం మిస్ అయిందండి. ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అదే మిక్సీలో ఆడితే కొద్దిగా వంట సోడా వేసి కలుపుకుంటే పొంగుతూ బాగా వస్తాయండి. నేనైతే వంట సోడా వేయలేదు. ఇక్కడ ఒక అరిటాకు తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని ఇక్కడ చూపించిన విధంగా అయితే మనం గారెలు వేసుకోవాలండి. గారె వేసేటప్పుడు చేతిని కొంచెం నీళ్ళతో తడిపి షేప్ అనేది చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదంటే చేతికి పిండి అంటుకుంటూ ఉంటుందండి. పక్కన ఒక గిన్నెతో కానీ గ్లాస్తో కానీ నీళ్ళు తీసుకొని అందులోకి చేతిని ముంచి అంటే జస్ట్ నీళ్ళతో తడిపి ఇలా గారెని షేప్ వచ్చేలా చేసి మధ్యలో చిల్లు పెట్టుకుని ఆయిల్లో వేసి వేయించాలండి. మనకు ఆయిల్ హీట్ అయ్యాక గారెలు వేసుకొని వేయించాలి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. సిమ్‌లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుందండి. హై ఫ్లేమ్‌లో పెడితే ఏమో సరిగ్గా ఉడకదు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుందండి. బెల్లం గారెలు లోపల వరకు జ్యూసీగా ఉండాలంటే ఇక్కడ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. బెల్లం జ్యూస్‌ని గారెలు బాగా పీల్చుకుని సాఫ్ట్‌గా చాలా బాగుంటాయి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. గారెలు సాఫ్ట్‌గా జ్యూసీగా వస్తాయి. ఇప్పుడైతే మనకి గారెలు ఫ్రై అవుతున్నాయి కదండీ! ఇందాక మనం బెల్లం నీళ్ళు స్టవ్ ఆఫ్ చేసాం కదా! ఇప్పుడు ఒకసారి ఆన్ చేసుకోవాలి. మనకి పాకం వేడిగా ఉండాలండి. అప్పుడే గారెలు బాగా పీల్చుకుంటాయి. ఇలా గారెల్ని 2 సైడ్స్‌కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే గారెలు ఫ్రై అయిపోతున్నాయండి. ముందుగా వేసినవి ముందు ఫ్రై అయిపోతాయి. వాటిని తీసేసుకుంటూ అలాగే మరొక గారెలు వేసుకుంటూ వేయించుకోవాలి. ఫ్రై అయిపోయినవి నేను డైరెక్ట్‌గా బెల్లం పాకంలో వేసేసానండి. బెల్లం పాకం వేడైన వెంటనే మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేయాలండి. జస్ట్ వేడైతే సరిపోతుంది. మనకి గారెలు సైజ్ కూడా మీడియంగా ఉండాలండి. అప్పుడే బాగా ఉడుకుతుంది. మరీ లావుగా ఉంటే బాగోదండి. అలానే మరీ సన్నంగా ఉన్నా కూడా బాగోదు. మీడియం సైజులో చేసుకుంటే బాగుంటుందండి. పాకంలో వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలండి. అన్ని సైడ్స్‌కి తిప్పుకుంటూ కలుపుతూ ఉంటే గారెలు బెల్లాన్ని బాగా పీల్చుకుని లోపల వరకు జ్యూస్ అంతా వెళ్ళి సాఫ్ట్‌గా ఉంటుందండి. ఇలాగే మనం అన్ని గారెలు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి జ్యూస్ అంతా కూడా పీల్చుకొని లైట్‌గా ఉబ్బాయి. చూడండి ఫ్రెండ్స్, మనకు చూస్తూనే తెలిసిపోతుంది. గారెలు చాలా సాఫ్ట్‌గా వచ్చాయండి. అలాగే మనం అన్ని బెల్లం గారెలు కూడా చేసుకోవాలి. మనకి పాకంలో ఒక 5 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుందండి. అది పీల్చుకుంటుంది. మరి ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. మీకైతే ఒకటి విరిపి చూపిస్తున్నానండి. చాలా సాఫ్ట్‌గా జ్యూసీగా వచ్చాయి. లోపల వరకు కూడా పాకం బాగా పీల్చుకుందండి. ఈ బెల్లం గారెల వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. బై ఫ్రెండ్స్.